Hi students, welcome to Harshit Institute. Today's current affairs. ఇటీవల ఎర్ర సముద్రంలో జరిగిన దాడుల వల్ల అంతరాయం ఏర్పడిన సూయిజ్ కెనాల్ గుండా దాదాపుగా ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో ఎంత శాతం ఉంది? ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 12%, ఆప్షన్ సి 17%, ఆప్షన్ డి 22%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 12%. ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో 12% సూయిజ్ కెనాల్ గుండా వెళ్తుంది. ఇది ఆసియా మరియు ఐరోపా మధ్య ఓడ మార్గాలను నిర్వహిస్తుంది. ఎర్ర సముద్రంలో నౌకలపై యెమెన్కి చెందిన ఇరాన్ సమకాలీన హౌతీ గ్రూప్ చేసిన ఇటీవల దాడులు వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సురక్షితమైన మార్గం కోసం నావికాదళ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఏ రాష్ట్రం పరిశోధకులను ఆదేశించింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్. మెరుగైన పోలీసింగ్ చర్యల్లో భాగంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం జ్ఞాపకార్థం G20 సమ్మిట్కు మిల్లెట్ రాణి అని పిలువబడేవారు ఎవరు ఆహ్వానించబడ్డారు? ఆప్షన్ ఏ కుంద్రా బాటి మాండియా, ఆప్షన్ బి జస్రా, ఆప్షన్ సి రైమతి జరియా, ఆప్షన్ డి జువానా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రైమతి జురియా. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన రైమతి జురియా అనే గిరిజన రైతు క్వీన్ ఆఫ్ మిల్లెట్ అనే బిరుదును పొందారు. 30 రకాల మిల్లెట్లను సంరక్షించడంలో, వాటి సాగులో మహిళలకు శిక్షణ ఇవ్వడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా G20 సమ్మిట్కు ఆహ్వానించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. చెస్ క్రీడలో అర్జున్ అవార్డు 2023 గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ ఆర్ ప్రజ్ఞానంద, ఆప్షన్ బి డి కుకేష్, ఆప్షన్ సి పి హరికృష్ణ, ఆప్షన్ డి ఆర్ వైశాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్ వైశాలి. ఆర్ వైశాలి గత 4 సంవత్సరాలుగా క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి చెస్లో ఆమె అద్భుతమైన విజయాలు సాధించినందుకు 2023లో అర్జున్ అవార్డుతో సత్కరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 605వ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి ఏక్తానగర్, ఆప్షన్ డి అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏక్తానగర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 605వ సమావేశం ఏక్తానగర్ కవాడియాలో గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన జరిగింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు ఎదుర్కొంటున్న సవాళ్లతో సహా ప్రస్తుత ఆర్థిక మరియు ఆర్థిక పరిస్థితులను సమీక్షించింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రీ క్వాలిఫైడ్ వ్యాక్సిన్ల జాబితాలో ఇటీవల జోడించబడిన R21-M వ్యాక్సిన్ ఏ వ్యాధిని నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ బి క్షయవ్యాధి, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి కోవిడ్-19. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మలేరియా. R21-M మలేరియా వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని తయారు చేసింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రీ క్వాలిఫైడ్ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చబడింది. ఇది మలేరియాపై ప్రపంచ పోరాటంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. R21-M టీకా WHO ప్రీ క్వాలిఫికేషన్ను సాధించడానికి రెండవ మలేరియా వ్యాక్సిన్గా మారింది. మొదటిది RTS/AS01 టీకా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవలి టెక్నో స్మార్ట్ ఫోన్ దాని బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ ఆలియా భట్, ఆప్షన్ బి దీపికా పదుకొణె, ఆప్షన్ సి రణబీర్ కపూర్, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దీపికా పదుకొణె. ప్రీమియం గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన బ్రాండ్ అంబాసిడర్గా భారతీయ బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొణెని నియమించుకుంది. టెక్నో మొబైల్ అనేది చైనాలోని పెన్జన్లో ఉన్న చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు. ఇది 2006లో స్థాపించబడింది. టెక్నో మొబైల్ 70 కంటే ఎక్కువ దేశాల్లో లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రపంచ బ్యాంకు ఇటీవల ఉక్రెయిన్కు ఎన్ని డాలర్లు సహాయం చేసింది? ఆప్షన్ ఏ $1.11 బిలియన్, ఆప్షన్ బి $1.34 బిలియన్, ఆప్షన్ సి $1.5 బిలియన్, ఆప్షన్ డి $2 బిలియన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి $1.34 బిలియన్. ప్రపంచ బ్యాంకు ఇటీవల ఉక్రెయిన్కు ప్రభుత్వ వ్యయం కింద $1.34 బిలియన్ సహాయాన్ని అందించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి అస్సాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాలోని బటేశ్వర్ నుండి మధురలోని గోవర్ధన్ వరకు రాష్ట్రంలోని మొట్టమొదటి ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి బటేశ్వర్లో ఉన్నారు. 10,451.43 లక్షలతో వివిధ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి యోగి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ అంగోలా, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇరాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అంగోలా. నైరుతి ఆఫ్రికన్ దేశం అంగోలా జనవరి 1, 2024 నుండి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. అంగోలా 2007లో ఒపెక్లో సభ్యదేశంగా మారింది. అంతకుముందు 2020లో ఈక్వెడార్ మరియు 2019లో ఖతార్ ఈ సంస్థను విడిచిపెట్టాయి. ఒపెక్ శాశ్వత పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ 1960లో బాగ్దాద్లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చించబడిన గ్రేట్ అరబ్ మైండ్స్ అవార్డును ఎవరు ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ ఖతార్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి సౌదీ అరేబియా, ఆప్షన్ డి యుఏఈ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ పాలక్, ఆప్షన్ బి శీతల్ దేవి, ఆప్షన్ సి సిమ్రాన్, ఆప్షన్ డి అవని లేఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శీతల్ దేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన పునౌరా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఒడిషా, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ రిజర్వేషన్ నుండి దిగువ పేర్కొన్న వారు ఎవరు మినహాయించబడతారని ప్రకటించింది? ఆప్షన్ ఏ తలసేమియా వ్యాధి బాధితులు, ఆప్షన్ బి సికిల్ సెల్ వ్యాధి బాధితులు, ఆప్షన్ సి హీమోఫీలియా వ్యాధి బాధితులు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. థ్యాంక్ యూ.